भारत 9 न्यूज़ की स्वागतम। ना पेरु दिव्य। అభివృద్ధి సంక్షేమంకు ఎన్టీఆర్ సమానంగా పెద్దపీట వేశారు. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు యుగపురుషుడని, నేటి తరం రాజకీయ నాయకులు ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ శబరి కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకులు ఎన్ఎండి కుద్దూస్ తదితరులతో పాటు పూలమాల వేసి డాక్టర్ బైరెడ్డి శబరి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ నటుడిగా ప్రేక్షకులను ఆనందింపజేసి రాజకీయ నాయకులుగా ఆదర్శ పాలన అందించారని ఆమె కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాలలో కొత్త ఒరవడిని సృష్టించాడని, అభాగ్యులకు గూడు నీడ కల్పించారని, జనతా వస్త్రాలు, 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు పేదలకు అందించారని, పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించి చట్టం చేసిన మహానుభావులు నందమూరి తారక రామారావు అని బైరెడ్డి శబరి కొనియాడారు. కరువు రాయలసీమ కన్నీళ్లు తుడిసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎస్ఆర్ఎంసీ, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా తదితర సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఎన్టీఆర్ రాయలసీమ పక్షపాతిగా నిలిచారని శబరి వివరించారు. రాజకీయాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించి ఎంతో మంది కొత్త తరం నేతలను అందించారని, రాయలసీమ ఉద్యమం నేత మా తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని, ఎన్టీఆర్ మానవతావాది అని మా నాన్న మాకు కథల రూపంలో ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఎన్టీఆర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చారని శబరి కొనియాడారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి, మామిడి నాగరాజు, శ్రీలక్ష్మి, మిద్దె హుసేని, డాక్టర్ రామిరెడ్డి, సీనియర్ లాయర్ ఎం నాగేశ్వరరెడ్డి, సంజీవరెడ్డి, శిల్పా జ్యోతి, గోపాల్ యాదవ్, పాణ్యం శ్రీనివాస్ యాదవ్, కొనిదేడు శంకరయ్య, ఉప్పరి అజయ్, బొల్లెద్దుల సురేష్ కుమార్, మద్దూరు గణపం పుల్లారెడ్డి తదితరులు పాల్గొని దివంగత ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అప్పుడే ఇంత అభివృద్ధి చేశారు. సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పి ఆనాడు తీసుకొచ్చారు. అట్లాగే మహిళలకు ఆత్మగౌరవం పెరిగేలాగా కళాశాలలు, వాళ్లకు సపరేట్గా కళాశాలలు, అట్లాగే ఆస్తిలో పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంత గొప్ప వ్యక్తి అట్లా ఈరోజు రాయలసీమకు సాగునీరు వస్తుంది అంటే ఆనాడు తెలుగు గంగ కానీ, లేదంటే ఇది మన కుడి కాలువైన శ్రీశైలం, లేదంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, ఇవన్నీ కూడా అప్పుడు ఆయన ఆధ్వర్యంలో వచ్చింది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు కూడా మనము రాజకీయ నాయకులకు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆయనను నిదర్శనంగా తీసుకొని ఈరోజు రాజకీయం చేయాలని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో, నంద్యాల పార్లమెంట్లో మార్పులు వస్తున్నాయి. నందమూరి తారక రామారావు గారు మాకు ఆయన ఒక గాడ్ ఫాదర్గా మేము ఈరోజు రాజకీయాలంటే ఏంటో, ఆనాడు ఆయన చేసిన రాజకీయం ఈనాడు మళ్ళీ చేయాలని నేను అనుకుంటున్నాను.